ఎక్సలెంట్. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి యాక్చువల్గా చూస్తారా, రూమ్లో నుంచి మనకి ఎక్సలెంట్ వ్యూ ఒకటి కనపడుతుంది. ద బ్రీచ్ హోమ్ స్టే డెఫినెట్లీ ద గుడ్. ఇప్పుడు ఒకటి లోపల చూద్దాం. ఎక్సలెంట్. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి యాక్చువల్గా చూస్తారా, రూమ్లో నుంచి మనకి ఎక్సలెంట్ వ్యూ ఒకటి కనపడుతుంది. సో నైస్. మనకు ఫొటోస్లో చూపించారు కదా, ఇక్కడ పడుకొని ఒక అమ్మాయి ఫోటో తీసుకొని ఉంటుంది ఇట్లా ఈ యాంగిల్లో. మనం తీసుకుందాం ఫోటో. రూమ్ చూస్తే లైక్ 2 ఫ్లోర్స్ ఉంటాయి ఈ రూమ్లో. కింద కూడా ఈజీగా ఒక 3 మెంబర్స్ పడుకోవచ్చు. పైన కూడా చూపిస్తాను మీకు, పైన కూడా ఒక 3 పడుకోవచ్చు. సో రీజనబుల్లీ ఓకే. ఏసీ అయితే ఏసీలు అలాంటి ఏం లేవు, కానీ ఓకే. పట్టుకో పట్టుకో, నీకు అందదు. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. ఇంకొక రూము లోపల బాగానే ఉంది ఇది కూడా. సో ఈజీగా దీంట్లో కూడా 4 మెంబర్స్ పడతారు బాబా. మధ్యలో ఒక నైసెస్ట్ ప్లేస్. లాస్ట్ 1 కిలోమీటర్ అయితే మాత్రం కొంచెం అడ్వెంచర్ రైడింగే. ఎందుకంటే మనకి దారి కరెక్ట్గా మ్యాప్ ఒక చోటిన తర్వాత ఓన్లీ జియో నెట్వర్క్ మాత్రం ఉంటుంది, ఎయిర్టెల్ మాత్రం ఉండదు ఇక్కడ. సో మ్యాప్ ఒక వచ్చిన తర్వాత లోకల్లో పడితే వాళ్ళైతే గైడ్ చేస్తారు. సింగిల్ రోడ్, కంప్లీట్లీ సింగిల్ రోడ్, ఈజీగా వచ్చేయచ్చు. ఆపోజిట్ వెహికల్ వస్తే మాత్రం కొంచెం మేనేజ్ చేయాలి, దట్స్ ఆల్. ఉక్కాడ సంసే
చిక్మంగళూరు డిస్ట్రిక్ట్, ముదిగెరే తాలూక్, ఉక్కాడ, సంసై. ఇక్కడ మనం హ్యాపీగా వాక్ చేయొచ్చు. టీ, కాఫీ రెండు ఉన్నాయి ఇక్కడ. మనం రైట్ సైడ్లో చూస్తే కాఫీ, లెఫ్ట్ సైడ్ చూస్తే అంతా టీవీ. ఇట్స్ వెరీ నైస్. మనము ఇలా వచ్చి ఇలా యూటర్న్ తీసుకొని ఇట్లా పైకి వెళ్ళాలి. ఇది ఒకటి ఫ్యామిలీ రూమ్ అంట. ఫ్యామిలీ ఇన్ ది సెన్స్ లైక్ కాటేజ్. మొత్తం 12 మంది పడతారంట. సిక్స్ బెడ్స్ ఉన్నాయి. ఓవరాల్గా రూమ్ అయితే చాలా అంటే ఏదంటే సింపుల్ రూమ్. అంటే 2 ఫ్యాన్స్ మాత్రం ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి ఈ వెదర్కి ఈవెన్ ఏం అవసరం లేదు అనిపిస్తుంది. కానీ సమ్మర్లో అయితే మాత్రం కొంచెం వేడి ఉండొచ్చు. ఈవినింగ్ అయితే కొంచెం కూల్ అవుతుంది. మిగతా అంతా బాగానే ఉంది. ఈ ఏం షేప్ అనేది ట్రయాంగిల్ షేప్, పిరమిడ్ షేప్. ఇవి వచ్చి 4 రూమ్స్ ఉన్నాయి. ఇవైతే మాత్రం స్పెసిఫిక్గా ప్రైవేట్ లాగా ఉంటాయి. మనకు కూర్చోవచ్చు. అట్లా కాకుండా ఇంతకుముందు చూపించాక హౌస్ దాంట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం 4 రూమ్స్ కూడా ఉన్నాయి. అందులో కూడా ఒక ఫ్యామిలీ 3 మెంబర్స్ పడతారు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీకి ఇంకోటి ఏంటంటే 6 బెడ్స్ ఉన్నది కూడా ఉంది. సో అది కూడా ఏంటంటే అందరూ కలిసి ఒకే దాంట్లో పడుకోవాలనుకుంటే ఫ్యామిలీ ఒక 12 మెంబర్స్ అట్లా. సో అది కూడా మంచి ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 12 o'clock కల్లా రీచ్ అవ్వచ్చు ఇక్కడ. సో 1-1:30కి వెళ్తే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి 4కి ఇక్కడ దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉంటుందంట. వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తాడు. మన స్నానం కూడా చేయొచ్చు అంటే బాత్ చేయాలనుకున్న వాళ్ళు. సో అక్కడికి వెళ్దాం 4 o'clock. తర్వాత 6 o'clockకి హై టీ ఇస్తారంట. తర్వాత 7 o'clock క్యాంప్ ఫైర్లు, మ్యూజిక్ ఉంటుందంట. తర్వాత 9 o'clock డిన్నర్. రేపు మార్నింగ్ 7 o'clock వచ్చి ఇక్కడ బాబా ఏదో ప్లేస్ చెప్పారు బాయన, అది రేపు చూపిస్తాను మీకు వీడియోలో. ఆ ప్లేస్కి మనకు జీప్లో తీసుకెళ్తారంట. అది లంచ్లో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే కుకుంబర్, కర్డ్, ఇంకా కజ్జికాయ బజ్జీ. వెరైటీగా చేశారు కజ్జికాయతో బజ్జీ. అలాగే పాయసం, రవ్వ పాయసం, కలర్ రైస్, పాపడ్, వైట్ రైస్, క్యాబేజ్ ఫ్రై, రసం, అన్ని వెజిటేబుల్స్ కలిసిన కర్రీ అంటే బీట్రూట్ కలిపారు. అలాగే పప్పు. ఇంకా నాన్ వెజ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. చికెన్ ఫ్రై చేశారు. అలాగే చికెన్ పులుసు.
ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మార్నింగ్ ఇన్ బ్రీజ్ రిసార్ట్. ఇప్పుడు లైట్, ఇట్స్ వెరీ కూల్ వెదర్. బయట వ్యూ చూపిస్తుంది అండి. వెరీ నైస్ వ్యూ ఫ్రమ్ ద రూమ్. ఇక్కడే కొద్దిసేపు పడుకున్నాము. బలవంది పొద్దునే అయితే పడుకుంటే చల్లని గాలి. ఇట్స్ వెరీ నైస్. ఇది ఇంకో పక్కన కాటేజ్. తమ్ టీ ఇదంతా.